నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. మీరు ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తా ఉన్నది? వీళ్ళు ఏదో కావాలని ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి మీకు చూపెడుతున్నాడు అనుకుంటున్నారా? అది కాదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు రాకుండా అట్లనే ఉంటే నిన్న కురిసిన వర్షానికి గుడిసెలో ఉండే ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇల్లులో ఉన్న మొత్తం బరకలను కొట్టుకపోయి ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం ఖరాబ్ అయిపోయిందట. ఒకసారి చూడండి, ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇస్తాం అని చెప్పి డప్పుల మీద డప్పులు, మీ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, వాయిస్ మీద వాయిస్లు, పేపర్ స్టేట్మెంట్ల మీద పేపర్ స్టేట్మెంట్లు. కానీ ఇక్కడ చూడండి, సొంత పార్టీ కార్యకర్తకే, గుడిసెలో ఉన్న కార్యకర్తకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేని దుస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇది ఎక్కడ? జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమూద్తారం మండలం వజ్రపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇల్లు. చూడండి, ఆయన కాంగ్రెస్ జెండా పట్టుకొని మోసిండు, ఎమ్మెల్యే కోసం తిరిగిండు, అన్ని చేసిండు. లాస్ట్కి వస్తే సొంత కార్యకర్తకే ఇందిరమ్మ ఇల్లు లేని పరిస్థితిలో ఇప్పుడు ఈ మంత్రి ఉన్నాడు. ఏమంటాడు? నా ప్రాణం కోసుకున్నా మంచిదే కానీ నేను పేదోళ్ళకే ఇస్తా అంటాడు. కానీ మరి సొంత పార్టీలో ఉండే పేదోడికి, నీ సొంత పార్టీలో ఉండే కార్యకర్తకి, నీ జెండాను భుజం మీద వేసుకొని తిరిగిన కార్యకర్తకి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు? ఒకసారి చూడండి ప్రజలారా, ఆయన ఇల్లు చూడిగో. కాంగ్రెస్ నమ్ముకొని తిరిగినందుకు ఆయన ఇల్లు చూడు ఎట్లుందో. నిన్నటి వర్షానికి మొత్తం కొట్టుకపోయి లోపల ఉన్న బియ్యం, పప్పులు, ఉప్పులు, కారం మొత్తం తడిసిపోయిందట. దీని మీద నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా మీకు తప్పకుండా రేపు పెట్టే ప్రయత్నం చేస్తా, ఈయనతో మాట్లాడిస్తా. అత్యంత పేదోళ్ళకి ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఈ కాంగ్రెస్ కార్యకర్త అయినా పేదోడికి ఎందుకు చెప్పుడు గొప్పలేనా? ఎందుకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు? చూడండి, ఇప్పుడు ఈయనకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడానికి కారణం ఏంది? ఇప్పుడు ఇది బంగ్లానా? ఆయన ఉన్నది బంగ్లా అయితే కాదు కదా. మరి సూత్ ఏర్పడుతుంది కదా, ఇటు పక్క పచ్చడి జాలీలు, అటుపక్క బ్లూ కలర్ బరకం మీద వాసాలు. మరి ఇందిరమ్మ ఇల్లు ఎందుకు వేయలే? ఎందుకు పేరు రాలేదు? అంటే సొంత పార్టీ కార్యకర్తకే, పేద కుటుంబం నుంచి వచ్చిన కార్యకర్తకే ఇవ్వకుండా ఉన్నాడు అంటే ఈ ప్రజల్ని ఏమర్చుకుంటాడు? ఈ ముఖ్యమంత్రి ఏమర్చుకుంటాడు? ఈ మంత్రి ఏమర్చుకుంటాడు? చెప్పండి ప్రజలారా. సొంత పార్టీలో జెండా పట్టుకొని తిరిగిన కార్యకర్తకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ఆపిండు అంటే ఈ సాధారణ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఏ నుంచి ఇస్తారు? ఇజ్ ఇట్ రైట్? తప్పకుండా దీని మీద ప్రజలారా కామెంట్ చేయాలా? మీరు కామెంట్ చేయండి. ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి పోయి, బరాబర్ చెప్తున్నా, ఇంటికి పోయి ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా రేపు పక్కగా 100% ఈ కార్యకర్తకు నేను పక్కా వాయిస్ తీసుకొని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. 100% ఎవరైనా, పార్టీ అని కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఎనీవన్ పేదోడు పక్షాన తప్పకుండా జీనియస్ గ్లోబల్ తప్పకుండా పెడుతుంది. ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా పెడుతుంది, ఇతర విషయాలలో కూడా జీనియస్ గ్లోబల్ తప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటుంది. రేపు తప్పకుండా ఈ యొక్క కార్యకర్త ఇంటికి పోయి 100% తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకు పోరాడతానని చెప్పి నేను నిజంగా చెప్తా ఉన్నా. పక్కా నేను పోరాడతాను. సొంత పార్టీలనే చిచ్చులు ఏం వచ్చినాయి? ఇందిరమ్మ ఇల్లు ఏడ కనబడతాయి? ఇందిరమ్మ ఇల్లు లేవా? ముక్కునూరు, నీలంపల్లి, కనుకునూరు, ఎత్తనారం, బోర్లగూడెం, రేగులగూడెం, సింగంపల్లి, స్తంభంపల్లి, ఇవన్నిటికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లిస్ట్ ఏమైంది? ఏడవైనాయి? ఎవరికి వచ్చినాయి? పేదోళ్ళ పేర్లు ఎవ్వి. దాని మీద మంత్రి అయితే ఏం మాట్లాడాడు. ఏదో మైమరిపించే ఒక ఎగ్జిబిషన్ కాడి పోయి హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెడతాడట. కేసీఆర్ ఒక శాస్త్రం అంటాడు, కన్నతండ్రికి అన్నం పెట్టినోడట, పినతండ్రికి పిండం పెట్టిను అనే శాస్త్రం కేసీఆర్ డైలాగ్ కొడతాడు. సొంత ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అనేవాడు హైదరాబాద్ పోయి ఎగ్జిబిషన్ పెడతాడట. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నేను గెలిపించింది నియోజకవర్గం అభివృద్ధి కోసమా, లేకపోతే ఆడ ఎగ్జిబిషన్ పెట్టి సోకులు పడడానికా? ఈ కార్యకర్తది ఉన్నట్టు ఇల్లు మీదెందుకు లేదు? నువ్వు పేద బంగ్లాలలో ఏసీలో ఉంటున్నావు కదా, మరి నీ సొంత కార్యకర్త ఇల్లు గిట్లు ఉంటే ఒకరోజు వచ్చి పరామర్శించలేదు కదా మంత్రి గారు? ఎందుకు పరామర్శించలేదు? నీ సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కదా, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, డిఎస్పీ కాదు, సాధారణ ప్రజలు కాదు, నీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తే కదా. ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వలేదు? దీని మీద ఎందుకు రివ్యూ చేయలేదు? ఈ పేదోడికి ఇందిరమ్మ ఎందుకు?
ఈ క్వశ్చన్కు మొత్తం మీరు ఆన్సర్ ఏ విధంగా చెప్పాలంటే బరాబర్ చెప్తున్నా, దీనికి ఆన్సర్ మీరు చెప్పాలి. మంత్రి గారు దయచేసి దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఇకనైనా ఆన్సర్ చెప్పండి. ఇక ఆన్సర్ చెప్తారు ఈ మంత్రి ప్రాంతం బిడ్డలకు. చెప్పండి, ఈ క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చెప్పండి దయచేసి. ఈ కార్యకర్తకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు? ఈ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.